కేసీఆర్కు అన్నీ తానే నడిపించిన రాజేంద్రన్న ఈరోజు మాట్లాడతాడు. కొంచెం నాకు నిన్న నుంచి ఆరోగ్యం బాగాలేక జ్వరం వచ్చి ఒక్కరోజు నిన్న అదేంది. 2 నెలల నుంచి నిద్రపోతలేను నేను. రోజు 15 ఊర్లు తిరుగుతున్నా. నిన్న నాకు జ్వరం వచ్చి పండుకుంటే ఏదో డాక్టర్ చూస్తే ఆ కేటీఆర్ అన్నాడట, ఆయన డ్రామా చేస్తున్న రాజగోపాల్ రెడ్డి అన్నని. డ్రామారావు ఆయన, నేను కాదు. ఎవరు డ్రామా చేస్తుర్రు? డ్రామా చేసేటోడన్నా ప్రజల పక్షాన రాజీనామా చేసి యుద్ధం ప్రకటిస్తాడా? యుద్ధం చేస్తాడా? అమ్ముడు పోయేటోడైతే ఎవడైనా సరే 12 మంది ఎమ్మెల్యేలు ఎమ్మడు అమ్ముడు పోకపోయిందా? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని 10 మందిని కొనుక్కుండుగా కేసీఆర్. మునుగోడు బిడ్డలు మీరు అందరూ ఓటేసినాక రాజగోపాల్ రెడ్డి అమ్ముడు పోయిందా? మునుగోడు గురించి కొట్లాడి మునుగోడుకు అన్యాయం చేస్తున్నావు అని చెప్పి ఫామ్ హౌస్ లో పండుకున్న కేసీఆర్ని మునుగోడుకు రప్పించలే? మీ కాళ్ళకాడికి వచ్చిందా లేదా? ఆయన కొడుకు, అల్లుడు, బిడ్డ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎక్కడ తిరుగుతారు ఇప్పుడు? మునుగోడు నియోజకవర్గంలో ఎవరు తిరుగుతుర్రు? వంగంగి దండం పెడతలేరు మీ దగ్గరకు వచ్చి. ఎట్లా పెడుతుర్రు? అసెంబ్లీలో అడిగినప్పుడేమో మా ప్రాంతానికి అన్యాయం చేస్తున్నావు, డెవలప్మెంట్ లేదు, మా రోడ్లు లేవు, మా లింక్ రోడ్ లేదు, మా కృష్ణాపురానికి డెవలప్మెంట్ లేదు అని అడిగితే నీకు అప్పుడు అర్థం కాలే. మునుగోడులో డిగ్రీ కాలేజ్ కావాలంటే నీకు అర్థం కాలే. మునుగోడులో గవర్నమెంట్ హాస్పిటల్ కావాలి, మా ప్రభుత్వ బడులు కావాలంటే నీకు అర్థం కాలే. నీకు ఎంతసేపు సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేలు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ నియోజకవర్గం, పెద్ద పెద్ద రోడ్లు, పెద్ద పెద్ద స్కూల్స్, పెద్ద పెద్ద హాస్పిటల్స్. మన మునుగోడు ప్రజలు తెలంగాణలో లేవా? తెలంగాణ లేవా? గట్టిగా చెప్పరు, మాట్లాడతలేరు. ఉన్నవా లేవా తెలంగాణలో? మీరు మునుగోడులో గెలిపించిన ఎంపీ తెలంగాణ కోసం పార్లమెంట్లో కొట్లాడలేదా? పార్లమెంట్లో తెలంగాణ కోసం నేను కొట్లాడిన సంగతి మీ అందరికి తెలియదా? ఒక కేసీఆర్ అనుకుంటే తెలంగాణ వచ్చింది. ఇప్పుడు ఆయన తెలంగాణలో ఆయన నియోజకవర్గం తప్పితే ఇంకా మన వరం లేవా? ఈ ప్రాంతంలో ఈ మహిళల కష్టాలు లేవా? ఇండ్లు లేనోళ్ళు లేరా? ఉద్యోగాలు లేనోళ్ళు లేరా? మరి ఈ ప్రాంతం అభివృద్ధి కావద్దా? కావాలన్నా వద్దా? అంటే నువ్వు 12 మంది ఎమ్మెల్యేలను కొనుక్కొని ప్రతిపక్షం లేకుండా చేసి ప్రశ్నించే గొంతు లేకుండా చేసినంత మాత్రాన ఈ మునుగోడు గడ్డ ప్రజ గెలిపించిన మనిషికి అట్నే నీకు భయపడి కూసుంటాడా? అందుకనే మునుగోడు గడ్డ మీద దండు పుట్టింది. ఎందుకు పుట్టింది మునుగోడు గడ్డ మీద? బిడ్డ, ఎవడో ఒక నిన్ను కొట్టేటోడు వస్తాడు కదా. ఆడ ఈటల రాజేందర్ గారు కొట్టిండు కదా, ఆ శంప వాయించిండు కదా. ఈ శంప ఇక్కడ వాయిస్తామా లేదా? ఈరోజు తెలంగాణ బిడ్డలారా, కృష్ణాపురం గ్రామస్తులారా, ఎవరి కోసం వచ్చింది తెలంగాణ? మీరందరు చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మహిళలు ఇంతమంది ఉన్నారు కదా, నిజంగా